వికారాబాద్ కలెక్టర్పై దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ దగ్గర ఆయన వాకింగ్ చేస్తుండగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. కలెక్టర్పై దాడి కేసులో కుట్ర చేశారని పోలీసులు అంటున్నారు. నరేందర్ రెడ్డిని వికారాబాద్ తరలిస్తున్నారు. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు సంచలన విషయాలు బయటకొచ్చాయి. దాడి చేసేలా ప్రజలను రెచ్చగొట్టిన వ్యక్తిని గుర్తించారు. కుట్ర చేసిన వ్యక్తి బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి అనుచరుడు సురేష్ గా గుర్తించారు. ఘటనకు ముందు పట్నం నరేందర్ రెడ్డితో 42 సార్లు సురేష్ మాట్లాడినట్లుగా తెలుస్తోంది. సురేష్ తో మాట్లాడుతూ 6 సార్లు కేటీఆర్ తో ఫోన్ లో మాట్లాడారు నరేందర్. దీనికి సంబంధించి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, శ్రీదేవి, లగచర్ల ఘటనపై ఏదైతే కలెక్టర్ మీద దాడికి పాల్పడినటువంటి వ్యక్తుల్లో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 50 మంది దాకా అనుమానితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఏదైతే అనుమానితుల్లో భాగంగా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కార్యకర్త సురేష్ అనే వ్యక్తిని విచారించగా సురేష్ అనే వ్యక్తి కాల్ డేటా మొత్తంలో కూడా నరేందర్ రెడ్డి, మాజీ కొడంగల్ ఎమ్మెల్యే అయినటువంటి నరేందర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి పలుమార్లు అతనికి కాల్ చేసినట్లుగా అయితే కాల్ డేటాలో అయితే నిర్ధారించారు పోలీసులు. ప్రస్తుతం నరేందర్ రెడ్డి అలాగే నరేందర్ రెడ్డి తర్వాత కేటీఆర్ కు కాల్ చేసి ముగ్గురి మధ్య కూడా ట్రయాంగిల్ కాన్వర్సేషన్ జరిగినట్టుగా అయితే తెలుస్తోంది. ఈ అనుమానాస్పద కాల్ డేటా ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకుని పట్నం నరేందర్ రెడ్డి ఈ తెల్లవారుజామున ఏదైతే కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తుండగా అతన్ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది వికారాబాద్ పోలీసులు. ప్రస్తుతం అయితే వికారాబాద్ కు తరలిస్తున్నారు పోలీసులు ఏదైతే పట్నం నరేందర్ రెడ్డిని. ఈ ఘటన ఏదైతే కలెక్టర్ మీద దాడి, ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా తీసుకుంటున్నటువంటి కలెక్టర్ మీద ఈ విధంగా అమానుషంగా ప్రజలు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల్ని రెచ్చగొట్టి మరి ఏదైతే కలెక్టర్ మీద దాడికి పాల్పడడం ఏదైతే ఉందో ఈ ఘటనకి సంబంధించి ఎవరెవరైతే పాల్గొన్నారో వారందరినీ కూడా ఇప్పటి వరకు కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీని వెనకాల మొదటి నుంచి కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ మీద దాడి చేయడానికి భారీ కుట్రే దాగుందన్న కోణంలోనే కాసేపటి క్రితం సిఐ కూడా దీనికి సంబంధించినటువంటి నిన్న సిఐ కూడా దీనికి సంబంధించి రివీల్ చేయడం కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ ఘటన ఏదైతే కొడంగల్ ముఖ్యమంత్రి స్థానికంగా ఉన్నటువంటి కొడంగల్ ఏరియా ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఈ విధంగా రెచ్చగొట్టే పనులకు పాల్పడినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ మాజీ నేత ఇందులో చాలా వరకు కూడా అతని హస్తం ఉన్నట్టుగా కూడా పోలీసులు పేర్కొన్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేయడానికి పట్నం నరేందర్ రెడ్డిని అయితే అరెస్టు చేసి తరలిస్తున్నారు వికారాబాద్ కి. శ్రీదేవి, సురేష్, వికారాబాద్ కలెక్టర్ పైన దాడి కేసును కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంటే అండ్ పట్నం నరేందర్ రెడ్డి తర్వాత కూడా ఇంకొంతమందిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది, అరెస్ట్ జరిగే అవకాశం ఉంది అంటున్నారు. సో ఎవరెవరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఉషా? ఖచ్చితంగా శ్రీదేవి, మీరు అన్నట్టు పట్నం నరేందర్ రెడ్డి సురేష్ అనే కార్యకర్తని అరెస్ట్ చేసిన పోలీసులు అతన్ని కాల్ డేటా మొత్తాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దాదాపు 50 సార్లు పైగా కూడా ఎవరైతే పట్నం నరేందర్ రెడ్డి అతనితో టచ్ లో ఉన్నట్టుగా అయితే పోలీసులు నిర్ధారించారు. అలాగే పట్నం నరేందర్ రెడ్డి అలాగే కేటీఆర్ తో కూడా టచ్ లో ఉన్నట్టుగా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ వ్యవహారంలో ఏదైతే ఈ ఉదంతం మొత్తంలో కూడా కలెక్టర్ మీద దాడికి పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో దానిలో మొత్తం కూడా బీఆర్ఎస్ హస్తం ఉన్నట్టుగా అయితే పోలీసులు నిర్ధారించారు. కాబట్టి దీని వెనకాల ఇంకా ఎవరెవరు ఉన్నారు, పట్నం నరేందర్ రెడ్డి అలాగే సురేష్. ప్రస్తుతం అయితే వీరిద్దరిని కూడా సస్పెక్టెడ్ గా పోలీసులు అయితే కస్టడీలోకి తీసుకున్నారు, అరెస్టు చేశారు. కాబట్టి నెక్స్ట్ ఎవరా అన్నది కూడా ఉత్కంఠగా ఉంది. ఎవరెవరు ఇందులో పాల్గొన్నారు, మాజీ బీఆర్ఎస్ నేతలే కాకుండా ఇతరత్రులు ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారా? కేటీఆర్ పేరు కూడా వినిపిస్తోంది. కాబట్టి కేటీఆర్ కి సంబంధించినటువంటి కాల్ డేటాను కూడా పోలీసులు క్షుణ్ణంగా అయితే పరిశీలిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. శ్రీదేవి, ఉషా, సురేష్ కోసం కూడా 4 పోలీస్ బృందాలు గాలిస్తున్నట్టుగా తెలుస్తున్నాయి. ఎక్కడెక్కడ పోలీసులు ఈయన కోసం గాలిస్తున్నారు? ప్రస్తుతం
వికారాబాద్ జిల్లా ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటి ఏదైతే భూములను ప్రజల అభిప్రాయ సేకరణలో భాగంగా ఏదైతే విముఖత వ్యక్తం చేసే వాళ్ళు అలాగే ఇష్టమున్న వాళ్ళు ఇద్దరి ఒపీనియన్ పోల్ ని తీసుకోవడానికి వెళ్ళినటువంటి కలెక్టర్ కి ఈ చేదు అనుభవం ఎదురవడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ఏదైతే ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో ఈ చేదు అనుభవం వల్ల ఎదురైనటువంటి ఈ సంఘటనలో దాదాపు ఎంఆర్ఓలు అలాగే పై స్థాయి అధికారులు ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ కూడా స్వల్ప గాయాలయ్యాయి. మనం చూసుకోవచ్చు, విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. పరుగులు ఏదైతే అధికారుల వ్యాన్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో వెహికల్స్ ని కూడా పరుగులు పెట్టించారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికుల్లో కొందరు బీఆర్ఎస్ శ్రేణులకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నట్టుగా కూడా అనుమానాలు మొదటి నుంచి కూడా పోలీసులకు వ్యక్తమయ్యాయి. కాబట్టి వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 50 మంది దాకా నిన్నటి నుంచి కూడా మనం చూసుకోవచ్చు. అక్కడ ఒక కర్ఫ్యూ వాతావరణం లాగా ఏర్పడింది. ఎందుకంటే బీఆర్ఎస్ శ్రేణులు భారీగా అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడికి కదలనీయకుండా వికారాబాద్ జిల్లా లోనికి ప్రవేశించకుండా కొడంగల్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏరియా లగచర్లు ఏదైతే ఉందో ఆ లోనికి ఎవరిని కూడా ప్రవేశించకుండా పోలీసులు భారీగా పహారా కూడా కాసినట్టుగా కూడా మనం చూసుకోవచ్చు విజువల్స్ లో కూడా. ప్రస్తుతం అయితే ఈ ఉదంతం ఏదైతే ఉందో ప్రభుత్వ ఉన్నతాధికారులు ఐఏఎస్ క్యాడర్ కి సంబంధించిన వ్యక్తికే ఇలాంటి చేదు ఘటన ఎదురైనప్పుడు మిగతా స్థాయి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెన్ డౌన్ కూడా చేశారు. ఎంఆర్ఓలు ఆర్ఐలు మొత్తం కూడా పెన్ డౌన్ కూడా చేశారు. కార్యకర్తలు అక్కడ ఏదైతే విధి నిర్వహణలో ఉన్నటువంటి వ్యక్తుల మీద ఈ విధంగా ప్రజలు ఈ విధంగా దాడికి పాల్పడడం అనేది అమానుషమైన చర్యలో భాగంగానే ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పెన్ డౌన్ చేసినట్టుగా అయితే మనము నిన్నటి కూడా మనం ప్రస్తుతం 50 మందిలో 34 మందిని విడిచిపెట్టారంటున్నారు. 16 మంది ఉన్నారు అని అంటున్నారు. వాళ్ళని కూడా పరీక్షల నిమిత్తం మెజిస్ట్రేట్ మీద ముందు కూడా హాజరుపరిచారు. అంటే ఈ 16 మంది ఇందులో కీలకం కానున్నారా? ఖచ్చితంగా శ్రీదేవి, అనుమానితుల్లో భాగంగా 50 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ కూడా విచారిస్తున్నటువంటి పోలీసుల్లో 16 మంది ఇందులో ఖచ్చితంగా ఈ దాడిలో పాల్గొన్న వాళ్ళల్లో ఈ 16 మంది కూడా ఉన్నట్లు కూడా పోలీసులు తేల్చారు. కాబట్టి ఈ మొత్తాన్ని కూడా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంటుంది. ఈ దాడికి ఎవరు పూనుకున్నారు, వీరికి దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తులు ఎవరు, పట్నం నరేందర్ రెడ్డి కాకుండా ఇంకా ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ప్రస్తుతం అబ్స్కాండింగ్ లో ఉన్నటువంటి సురేష్ అనే వ్యక్తి వీరితో ఎలా టచ్ లోకి వచ్చారు, అసలు ఎలా ప్రలోభ పెడితే వీళ్ళు ఈ విధంగా దాడికి దిగారు అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే పోలీసులు అయితే విచారణ చేపట్టారు. ప్రస్తుతం అయితే ఈ ఘటన ఏదైతే ఉందో లగచర్ల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిన ఘటన కాబట్టి పోలీసులు కూడా దీన్ని ఏదైతే ఈ దాడికి పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా జల్లెడ పడుతున్నారు. 16 మంది ఇప్పటి వరకు తేలారు. ఇందులో బడాబాబులు ఎవరెవరైతే మాజీలు కావచ్చు, అలాగే రాజకీయంగా బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, ఇంకా ఎవరెవరు ఉన్నారు అన్న కోణంలో అయితే పూర్తి స్థాయిలో అయితే పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. మరి కాసేపట్లో ఈ 16 మందిని కూడా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంటుంది శ్రీదేవి. రైట్ ఉషా, థ్యాంక్ యూ. సో అది వికారాబాద్ కలెక్టర్ పై దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు మార్నింగ్ వాక్ చేస్తుండగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కలెక్టర్ పై దాడి కేసులో కుట్ర చేశారని పోలీసులు అంటున్నారు. నరేందర్ రెడ్డిని వికారాబాద్ అక్కడికి తరలిస్తున్నారు. అలాగే ఆయన కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్నారు.